వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. కృష్ణప్రసాద్కి స్పృహ రావడంతో శారదా భూమి చాలా ఆనందపడతారు. మామయ్య, మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు అని అంటూ ఉంటుంది భూమి. ఇంతకీ మిమ్మల్ని చంపాలనుకున్నది ఎవరు మామయ్య అని అడుగుతుంది. అమ్మ భూమి, నన్ను చంపాలనుకున్నది మీ నాన్న శరత్చంద్రే అని అంటారు కృష్ణప్రసాద్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి. ఏం మాట్లాడుతున్నారు మామయ్య అని అంటుంది. అవునమ్మా, ఏ తప్పు చేయని నాకు శిక్ష విధించేలా, అలాగే అన్ని నేరాలు నాపై నింద మోపిన ఆ అపూర్వని చంపాలనుకున్నాను. ఇక అపూర్వని చంపాలనుకున్నానని మీ నాన్నకి ఎలా తెలిసిందో నాకు తెలీదు. నన్ను షూట్ చేశారు అంతే. తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు అనగానే, అంటే మామయ్య, మిమ్మల్ని నేను బెయిల్పై బయటికి తీసుకొచ్చాను. కొన్ని రోజుల తర్వాత అపూర్వ గురించి పూర్తి ఎంక్వైరీ జరిగాక, అలాగే కెమెరా దొరికాక దాని అంతు మనం చూసేవాళ్ళం కదా. ఈలోపు ఇలా ఎందుకు చేశారు మామయ్య? మీరు మా అమ్మని చంపడమే కాదు, అపూర్వని కూడా చంపాలనుకుంటున్నారని ఆ ఏసీపీ సూర్య ఇక ఈ కేసునే మాఫీ చేసేశారు. అలాగే నాన్న అపూర్వ చేసిన పని తను ఎంకరేజ్ చేసి, ఇక ఇప్పుడు మీరు చనిపోయారు కాబట్టి తన అన్నయ్యని చంపిన నేరస్తుడు కూడా చనిపోయాడని హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటున్నారు అని చెప్పి అంటుంది భూమి. అంటే ఇప్పుడు నేను సమాజంలో చనిపోయానా భూమి అని అంటారు. మామయ్య, నిజాలు బయటికి వచ్చేదాకా మీరు ఇలా అజ్ఞాతంలోనే ఉండాలి. లేకపోతే నిజాలు బయటికి రావు మామయ్య. పైగా మీరు అపూర్వని, మా అమ్మని చంపకపోయినా చంపానన్న నింద మీపై ఉంది. ఖచ్చితంగా జైలుకి ఆ ఏసీపీ సూర్య పంపిస్తారు. పైగా వాళ్ళన్నయ్యని చంపారు అని గట్టిగా నమ్ముతున్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, ఇప్పుడు ఏం చేద్దాము అని అంటుంది శారద. అత్తయ్య, కంగారు పడద్దు. మావిని మనం సేఫ్గా కాపాడాము. అలాంటిది ఆ కెమెరా గనక మన చేతికి వస్తే ఇక అపూర్వ అంతం అయిపోయినట్టే అని అంటుంది భూమి. అలా అయితే మీ మామయ్య అందరి ముందుకి బయటికి వచ్చేస్తారు కదా అనగానే, తప్పకుండా అత్తయ్య, మీరేమీ కంగారు పడద్దు అనగానే డాక్టర్ వస్తారు. అమ్మ భూమి, మీ మామయ్యకి ఇక స్పృహ వచ్చింది. అలాగే డిశ్చార్జ్ చేసి ఎక్కడైనా సేఫ్ ప్లేస్లో పెట్టచ్చు అనగానే, డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి డాక్టర్కి థ్యాంక్స్ చెప్తుంది భూమి. ఇక శారద ఆలోచిస్తూ ఉంటే భూమి పక్కకి తీసుకొస్తుంది. ఏంటత్తయ్య ఆలోచిస్తున్నారు? బావ కోసమా అని అంటుంది. అవునమ్మా, ఆయన డిశ్చార్జ్ చేస్తారు కదా, ఆయన్ని ఎక్కడ ఉంచుతాము అనగానే, మన ఇంట్లోనే అత్తయ్య అని అంటుంది భూమి. అమ్మో భూమి, గగన్ గనక తెలిసిందనుకో అనగానే, తెలియజేస్తామా ఏంటి? అత్తయ్య, మీరేమీ కంగారు పడద్దు. అర్ధరాత్రి డిశ్చార్జ్ చేసి మనం వెనకాల నుండి మామయ్యని మీ రూమ్కి షిఫ్ట్ చేస్తాను అనగానే, నా రూమ్కా? ఒకవేళ పూర్ణి, అటువైపు గగన్ ఎవరైనా వస్తే అనగానే, అత్తయ్య, వస్తే ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలుసు కదా, మీరేమీ టెన్షన్ పడద్దు. మనం నైట్ మామయ్యని మన ఇంటికి షిఫ్ట్ చేద్దాం, సరేనా? మీరేమీ కంగారు పడద్దు అని చెప్పి అంటూ ఉంటుంది భూమి. ఏమోనమ్మా, నువ్వే అన్నీ చూసుకుంటున్నావు, మా ఇంటి మహాలక్ష్మి నువ్వు అనగానే, అత్తయ్య, పుట్టింటి వాళ్ళైనా అత్తింటి వాళ్ళైనా ఆడపిల్ల మన సొంతం అనుకుంటే ఏదైనా చేస్తుంది. అలాగే బావకి మామయ్య మీద ఉన్న కోపం కూడా పోయే రోజు వస్తుంది, సరేనా అని అంటుంది. ఇక శారద నవ్వుకుంటూ ఉంటుంది భూమిని చూస్తూ. ఇది ఇలా ఉండగా, అత్తయ్య, నేను డబ్బులు తీసుకొస్తాను అనగానే, నీకెక్కడవమ్మా అని చెప్పి అంటుంది. ఏంటత్తయ్య, నేను శోభాచంద్ర కూతుర్ని, చాలా కోట్ల ఆస్తికి వారసురాల్ని అనగానే, భూమి అని అంటుంది. మరేంటత్తయ్య, ఏదో ఒకలా డబ్బులు తీసుకొచ్చి డిశ్చార్జ్ చేయాలి కదా, నేను బయటికి వెళ్తాను అని చెప్పి ఇక భూమి బయటికి వచ్చి ఏటీఎం సెంటర్ దగ్గర ఆగుతూ ఉండగా, ఇక రత్నం ఫ్రెండు అయినా
ఇంకొక రౌడీ కనిపిస్తాడు. వీడేంటి ఇక్కడున్నాడు, ఈయన్ని పట్టుకుంటే అసలైన హంతకులు దొరుకుతారు అని చెప్పి భూమి మళ్ళీ ఆ రౌడీని వెంబడిస్తూ ఉంటుంది. కరెక్ట్గా గగన్ అదే రూట్లో కారు వేసుకొని వస్తూ ఇక భూమి పరిగెత్తడం చూసి ఇదేంటి, ఈ భూమి ఏం చేస్తుందో తనకే తెలీదు అని చెప్పి అంటూ ఉండగానే బావా బావా అటు చూడు, ఆ రోజు ఆ రౌడీని పట్టుకున్నాం కదా, వాడు పరిగెడుతున్నాడు, అత్తయ్యని పొడిచింది వాడే బావా అని అంటుంది. అయితే కారెక్కు అని చెప్పి ఇక రౌడీని వెంబడిస్తూ ఉంటారు. ఇక రౌడీ దొరికిపోగానే గగన్ వాడిని చితక్ కొడుతూ ఉంటారు. చెప్పరా, మా అమ్మని చంపాలనుకున్నది ఎందుకు, మా అమ్మ ఏం పాపం చేసింది, నీకెవరు డబ్బులు ఇచ్చారు అనగానే సార్ అపూర్వ మేడమే మీ అమ్మని చంపమంది, మాస్క్ వేసుకొని రమ్మంది, నాకేం పాపం తెలీదు, ఆ రత్న కూడా ఏమీ చేయలేదు అనవసరంగా అనగానే ఇంతలో ఏసీపీ సూర్య అక్కడికి వస్తారు. చూడండి, వాడి నోటి వెంటే మా అమ్మని చంపడానికి ఆ అపూర్వ సఫారీ ఇచ్చిందని చెప్తున్నాడు అనగానే సరే మేమన్నీ చూసుకుంటాంలే, ఇప్పుడు వీడిని మీరు పట్టుకున్నారు కదా, మేము ఎంక్వైరీ చేస్తాము అనగానే ఆగండి ఏసీపీ సూర్య గారు, అంత సిల్లీగా చెప్తుంటే మాకు నమ్మాలనిపించడం లేదు అని అంటుంది భూమి. భూమి, మమ్మల్ని నువ్వు అనుమానిస్తున్నావా అవమానిస్తున్నావా అని అంటారు ఏసీపీ సూర్య. అయ్యో ఏసీపీ సూర్య గారు, మీరు నిజాయితీకి మారిపోయారు, మీ అన్నయ్య గారు నిప్పు లాంటివారు, అలాంటిది మిమ్మల్ని ఎందుకు అనుమానిస్తాను, కానీ వాడు అపూర్వ పేరు చెప్పాడు అంటే ఖచ్చితంగా అపూర్వ ఈ కథంతా నడుపుతుందని కొంచెం కూడా మీకు అనుమానం రాకుండా సరేలే అంటున్నారు, అంటే ఏంటి అని అంటుంది భూమి. వాడు శారద గారిని చంపాలనుకున్నాను, దానికి అపూర్వ గారు డబ్బులు ఇచ్చారు అంటున్నారు, దేనికోసం ఇచ్చారు, దేనికోసం ఆవిడ్ని వీడి పేరు చెప్పాడన్నది ఎంక్వైరీ చేస్తాం అనగానే ఇంకాపండి మీ సోది, ఎందుకంటే అంత క్లియర్గా అపూర్వ మా అమ్మని చంపాలనుకుందని వాడు నోటి వెంట చెప్తున్నా మీరు వేరేగా చెప్తున్నారంటే ఆ అపూర్వ నిన్ను కొనేసిందా అని అంటారు గగన్. ఏయ్ గగన్, ఏం మాట్లాడుతున్నావు అనగానే అవును, ఒక లంచగొండితో మాట్లాడుతున్నాను, వాడు గనుక అపూర్వ పేరు చెప్పాడు, నేను సెల్ ఫోన్లో రికార్డ్ చేశాను, ఖచ్చితంగా ఆ అపూర్వ మా అమ్మని ఎందుకు చంపాలనుకున్నది తెలుసుకుంటాను, దాని అంతం చూస్తాను అని చెప్పి అక్కడి నుండి భూమిని తీసుకుని వెళ్ళిపోతారు. ఇక ఏసీపీ సూర్య ఆలోచనలో పడతాడు. ఆ రౌడీని తీసుకువెళ్ళి ఏరా అపూర్వ శారద గారిని చంపాలని నీకు డబ్బులిచ్చిందా అనగానే అంటే అంటే అనేలోపు అపూర్వ వస్తుంది. ఏంటి ఇన్స్పెక్టర్, మీరు కూడా ఈ చిల్లరి వాడి మాటలు నమ్ముతారా, ఆ భూమి గగన్ ఎలాగైనా మనల్ని బయట పెట్టాలని వీడితో నాటకాలు ఆడిస్తున్నారు అనగానే నేను కూడా అదే అనుకుంటున్నాను కానీ శారద గారిని చంపాలనుకున్నది మీరేనా అని అంటారు. నాకేం అవసరం అని అంటుంది అపూర్వ. అంటే అసలు అక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు, కృష్ణప్రసాద్ కూడా మిమ్మల్ని చంపాలని వెంబడిస్తూ ఉంటే శరత్చంద్ర గారు కాల్చారని నాకు తెలిసింది, మీకు కృష్ణప్రసాద్ గారికి ఏంటినా గొడవుందా అనగానే అయ్యో సూర్యగారు, తన గురించి పూర్తిగా నాకే తెలుసు, అందుకే ఇలా అనగానే అపూర్వ గారు, ఒకటి మాత్రం నిజం, వీడు ఖచ్చితంగా మీ పేరు చెప్తున్నాడు. అటువైపు గగన్ భూమి కూడా చాలా కాన్ఫిడెన్స్గా వీడు అపూర్వ పేరు చెప్తున్నాడు కాబట్టి అపూర్వ నుండి ఎంక్వైరీ మొదలు పెట్టమన్నారు, అంటే మీ దగ్గర నుండి మొదలు పెట్టమంటున్నారు. ఇప్పుడు నేను ఎందుకంటే ఒకప్పుడు నీతిగా ఎదుటివాడు ఏమన్నా పడని అని స్వభావంగా ఉండేవాణ్ణి, ఇప్పుడు చిన్న తప్పుకి సహాయం చేసి నేను లంచగొండి వాడిని అయిపోతాను. అలాగే ఆ గగన్ భూమి ఇద్దరూ తక్కువ అంచనా వేయటం లేదు, ఖచ్చితంగా ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఒకవేళ ఏదైనా మీరు తప్పు చేస్తే నాకు నిజం చెప్పేయండి, తర్వాత ఎంక్వైరీలో తేలితే ఏదైనా జరగచ్చు అని అంటారు. అంటే అదేం కాదు, వదిలేండి సార్, ఎందుకంటే వాళ్ళు ఎలాగైనా సరే మనతో నిజం చెప్పించాలని ఇలాంటి డ్రామా ఆడుతున్నారు, అంతే అంతే అని చెప్పి ఇక అపూర్వ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏసీపీ సూర్య మాత్రం నేను తప్పు చేస్తున్నానా,
లేకపోతే తప్పు చేసిన వాళ్ళని నేను కాపాడుతున్నానా? లేదు, ఈ కేసుని సీరియస్గా తీసుకోవాలి అని అనుకుంటారు. అర్ధరాత్రి అవుతుంది. శారద రూమ్కి కృష్ణప్రసాద్ని మెల్లిగా తీసుకుని వస్తుంది. అమ్మ భూమి, నిజం చెప్పాలంటే నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను. 25 సంవత్సరాల క్రితం నా భార్యని, నా పిల్లల్ని అందరినీ వదిలేసి జీవచ్యవంలాగా మీరాని పెళ్లి చేసుకొని 3 పిల్లలను కన్నాను. మీరా నన్ను ప్రేమించింది. తనకి నేనే ప్రపంచం. అందుకే తన్ని భార్యగా ప్రేమగా చూసుకున్నాను. అలాగని శారదని ఎప్పుడూ మర్చిపోలేదు. కానీ గగన్ నేనంటే అసహ్యం. కనీసం తండ్రి చనిపోయినా బాధపడటం లేదు అంటే ఆ కొడుక్కి నేను ఎంత మనస్తాపం మిగిల్చానో నాకు తెలుసు. కానీ చచ్చిపోయానని ప్రపంచానికి తెలిసినా నా భార్యకి, నా పిల్లలకి దగ్గరగా ఉన్నానన్న సంతోషమే నాకు ఎక్కువ ఆనందాన్నిస్తుంది. చాలమ్మా అనగానే, మావయ్య అలా అనద్దు. తప్పకుండా గగన్ బాబు మిమ్మల్ని అర్థం చేసుకుంటాడు. అలాగే మీరా అత్తయ్య, శారదా అత్తయ్య అందరూ కలిసికట్టుగా ఈ ఇంట్లోనే ఉంటారు. ఆ అపూర్వ ఖచ్చితంగా జైలుకి వెళ్తుంది. అప్పటిదాకా మీరు ఇక్కడ సైలెంట్గా ఉండాలి అనగానే, తప్పకుండా అని అంటారు. ఇక శారద చాలా సంతోషపడుతుంది. ఇక భూమి ఫ్రెష్ అయ్యి గగన్ రూమ్కి వస్తుంది. ఏంటి పెత్తనాలన్నీ అయిపోయాయా అనగానే, నేనేం పెత్తనాలు చేశాను బావా అని అంటుంది. మరి 10 దాకా నువ్వు ఇంట్లో లేకుండా ఎక్కడికి వెళ్ళావు? మళ్ళీ నీతో పాటు మా అమ్మ అనగానే, అయ్యో బావా, ఏదో ఆడవాళ్ళకి కొన్ని పనులుంటాయి, అవి కూడా మీకు చెప్పాలా? అయినా ఏంటి బావా, నా కోసం ఎదురు చూస్తున్నావు కదా? ఎంతైనా మీ భార్యని కదా. ఒక ముద్దో ముచ్చటో ఇవ్వాలనిపిస్తుంది, ఒక కౌగిలి ఇవ్వాలనిపిస్తుంది. దానికోసమే కదా. రా బావా అనగానే, ఏ చీ పో అనగానే, అయ్యో బావా, చీ పో అని ఇప్పుడు అంటున్నావు. అదే పెళ్ళి కాకముందు మాత్రం నాకు ముద్దు పెట్టావు కదా బావా అనగానే, అది నీ గురించి తెలియక అనగానే, అప్పుడు నా మెళ్ళో 3 ముళ్ళు కూడా లేవు కదా బావా అని అంటుంది. ఏ నన్ను కన్ఫ్యూజ్లో పెట్టద్దు. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళారో చెప్పలేదు. నేనే అమ్మని అడిగి తెలుసుకుంటాను అనగానే, సరే బావా తెలుసుకో. ఇంతకీ భోజనం చేసావా లేకపోతే టిఫిన్ చేసావా అనగానే, పూరి చపాతీ చేసిందిలే అనగానే పక్క నవ్వుతూ ఉంటుంది భూమి. పూరి చపాతీనా? మా తమ్ముడు శివ పెట్టినట్టు బాగానే పెట్టారు బావా అనగానే, నోర్మి, చపాతీ చేసింది చండాలంగా ఉంది అనగానే, సరే బావా, నీకోసం ఇప్పుడే ఒక మంచి టిఫిన్ చేస్తాను, ఇక్కడే కూర్చోండి అని చెప్పి గబగబా వంటగదిలోకి వెళ్ళి వంట చేసి, ఇదిగో బావా వేడి వేడి గోధుమ రవ్వ ఉప్మా, నైట్ పూట తిన్నా వెయిట్ తగ్గుతావు అని చెప్పి అంటారు. సరే, ఇంతకీ నువ్వు తిన్నావా అని అంటారు. ఓ, బావకి నా మీద ప్రేమ ఎక్కువైంది, నేను కూడా తినలేదు బావా అని అంటుంది. సరే, నువ్వు కూడా తెచ్చుకో అని అంటారు. లేదు బావా, ఇద్దరం కలిపి తిందాము అనగానే, ఏయ్ ముందు ప్లేట్ తెచ్చుకో అని అంటారు. లేదు, నేను మీరు ఇద్దరం కలిపి తిందాము. ఎందుకంటే నిన్న కార్తీక పౌర్ణమి రోజు నేను దీపాలు వెలిగించాను. ఏం కోరుకున్నానో తెలుసా? త్వరలో మనిద్దరికీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టాలని అనగానే, ఆలు లేదు చూలు లేదు, పెళ్ళే కాకుండా పిల్లలేంటి అని అంటారు. ఆ సంగతి ఎందుకులే బావా, ఇంతకీ మీకు పెళ్లి రోజులు గుర్తున్నాయా అని అంటుంది. ఏ పెళ్లి రోజు అని అంటారు. అదే శారదత్తయ్య పెళ్లి రోజు అనగానే, భూమి అనగానే, ముందు టిఫిన్ తిను బావా, తర్వాత మాట్లాడుకుందాం, ఇదిగో తిను అని చెప్పి ప్రేమగా టిఫిన్ నోట్లో పెడుతూ ఉంటుంది. గగన్ భూమి వైపు చూస్తూ టిఫిన్ అంతా తినేస్తారు. బావా, మీకొకటి తెలుసా? భార్యాభర్తలు గొడవలాడుకుంటూ చిర్రుబుర్రులాడుతూ రాత్రిపూట మాత్రం ఒకరి కోసం ఒకరు ప్రేమగా ఇలా భోజనం తినిపించుకుంటారు. ఇప్పటికైనా నేను మీ భార్యనని మీకైనా అర్థమవ్వాలి. ఎందుకంటే చేసిన గోధుమ రవ్వ ఉప్మా మొత్తం నా చేతులతో పెడితే తినేశారు కాబట్టి అనగానే, నీకు లేదా అని అంటారు. లేదో ఉందో
నేను అట్టిపళ్ళు తింటాలే అని చెప్పి అంటూ ఉంటుంది. భూమి వైపు ప్రేమగా చూస్తూ, ఏంటి ఈ భూమికి నాకు నిజంగా పెళ్ళయిందా? ఎలా అయింది? నేనెలా మర్చిపోయాను అని అనుకుంటారు గగన్. ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్. రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.